నమస్తే. దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ చేస్తే వేలల్లో లక్షల్లో వెళ్ళడం అనేది ఇవాళ రేపు చాలా కామన్. కానీ 15 సంవత్సరాల క్రితం అనుకోండి, ఎటువంటి సోషల్ మీడియా లేదు. అప్పట్లోని ఒక సాంగ్ వెరీ ఫేమస్. మీరు ఆటోల దగ్గరికి వెళ్ళినా, రిక్షాల దగ్గరికి వెళ్ళినా, బస్సులో విన్నా, ఏ ఫోన్లో చూసినా ఒక సాంగ్ అనేది హల్చల్ అయింది. ఆ టైంలో ఆ సాంగ్ అనేది సంచలనం అని అనొచ్చేమో. ఎందుకంటే ఆ పేరు ఉన్నవాళ్ళు కూడా చాలా గర్వంగా తిరిగేవారేమో. అనిత అనిత అంటూ ఆ సాంగ్ని ఆ లెవెల్లో సంచలనం రేపిన వ్యక్తి ఈ రోజు మనతో పాటు క్రంచ్ స్టూడియోలో ఉన్నారు. తనతో అసలు ఆ జర్నీ ఎలా అయింది, తర్వాత ఇప్పుడు అనిత అనిత అంటూ రిటర్న్ వచ్చేసింది ఇంకొక సాంగ్. దాని గురించి విషయాలు మనం మాట్లాడదాం. హలో అండి. హాయ్ మేడం. నాగరాజు గారు ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. అసలు మీరు దొరకట్లేదు, అదేం లేదు ఫుల్ మేడం. బిజీ అయిపోయారా? పర్లేదు మేడం, ఇప్పుడు ఓకే, వర్క్స్ వస్తున్నాయి, చేస్తున్నా. ఓకే. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ గానే ఉంది. చాలా అంటే చాలా, అప్పటికంటే ఇప్పుడు ఒక 100 times ఎక్కువనే సంతోషంగా హ్యాపీగా ఉన్నా. నారాజ్ గారు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పండి. అనిత అనే ఆవిడ ఇది వరకు లేదు, నా కలం పేరు అని చెప్పేసి ఇది వరకు మీరు చెప్పారు, అవునా? తర్వాత కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, లేదు అనిత ఉంది అని చెప్పేసి. మీ ఇంట్రెస్ట్ లో నేను కొన్ని చూశాను. నాకు అనిత గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. అంటే అప్పుడు నేను TV9 కావచ్చు, G24 గంటల ఛానల్ కావచ్చు, ప్రతి ఛానల్లో నాకు తెలిసి తెలియని ఏజ్లో నేను ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ఒక పాట రాసిన. తనకు ఆ పాట నచ్చాలి ఆ అమ్మాయి, కానీ ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని రాసిన పాటనే. కావాల్సి ఉంటే ప్రతి ఒక్కరు గుచ్చి అడగడం వల్ల ఎందుకు తనకు ప్రాబ్లం అయింది అమ్మాయికి. అనిత అనే అమ్మాయి రియల్గానే ఉంది, కానీ ఎందుకు తన పేరు అప్పటికి ఆ అమ్మాయికి మ్యారేజ్ కాలేదు. ఆమె ఏంటంటే ఫస్ట్ నాతో బాగానే ఉండి నేను ఎంత ఇష్టం అని చెప్పి మధ్యలో వచ్చిన తర్వాత డ్రాప్ అయ్యి, ఫ్రెండ్లీగా ఉందాం మనం, నేను ఇద్దరితో డ్రాప్ అయిపోతున్నా, నాకు చాలా బాగా అంటే భయం వేస్తుంది ప్రేమ అంటే. యాక్చువల్లీ నేను కూడా ఏంటంటే కొంచెం లవ్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని, అవగాహన లేని ఒక అమ్మాయిని లవ్ చేసిన నేను. అలాంటి అమ్మాయిని, ఆమెకి నేను ఎంత చెప్పినా కానీ ఆమె మధ్యలో డ్రాప్ అయిపోయింది. సరే, దాని తర్వాత ఆమె కోసం నేను ఏదో ఒకటి చేయాలి మర్చిపోకుండా. నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేను. నేను బేసిక్గా నేను ఒక ఆర్కెస్ట్రా సింగర్ని. అప్పటికే ఆర్కెస్ట్రా ట్రూప్లో వాళ్ళతోటి వెళ్ళి మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, బర్త్డే ఈవెంట్స్ కానీ, షోస్కి వెళ్ళేవాడిని. అప్పటి వరకు జస్ట్ సింగర్గా ఉన్న నన్ను ఆ అమ్మాయి నన్ను ఒక చిన్నపాటి కవిగా మార్చింది ఆ పాటతోటి. ఒకే పాట, అది జస్ట్ అనిత వింటే సరిపోద్దని మనం తన కోసం సరదాగా తెలిసి తెలియని ఏజ్లో రాసుకున్న పాట. అది అందరి దృష్టిని ఆకర్షించి అందరి మనసులను గెలుచుకొని నాకు ఒక అత్యున్నతమైన స్థాయిని తీసుకొచ్చిన పాట. అంటే కొన్ని కోట్లు పెట్టినా దొరకనంత పేరు ఆ పాట వల్ల. కమర్షియల్గా చాలామంది సక్సెస్ అయ్యారు ఆ పాట పేరు చెప్పుకొని. చాలామంది కమర్షియల్గా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నేను అసలు నేను కూడా డబ్బులకు ఆశించి చేసిన పాట కాదు అది. అనిత వినాలని చేసింది. కావాల్సి ఉంటే దాన్ని కమర్షియల్ సాంగ్ చేసేసి ఇలా అందరు కలిసి. మొత్తానికైతే నాకు ఏంటంటే, నేను ఆ పాట తర్వాత ఎన్ని మంచి పాటలు అందరు అంటారు, అన్న అనిత లాంటి హిట్ అన్న, అనిత లాంటి హిట్ కావాలన్నా అంటే నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, ఇంకా 10 జన్మలు 100 జన్మలు ఒకవేళ నాకు దేవుడు మళ్ళీ జన్మిచ్చినా కానీ నేను అంత మంచి పాట రాయలేను, రాదు కూడా. ఎందుకంటే అది జనాల్లో నుంచి వచ్చింది. జనాలకు రియల్గా వాళ్ళు దాన్ని ఆస్వాదించిళ్ళు. ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న నుంచి ఒక పెద్ద ఏజ్ వరకు, ముసలోళ్ళ వరకు, చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు అందరిని ఆకట్టుకుంటున్నటువంటి సాంగ్ అది. నేను దాని తర్వాత ఎంత మెలోడీ సాంగ్స్ కావచ్చు, ఫాస్ట్ ఫోక్ కావచ్చు, మంచి సాంగ్స్ చేసిన. మూవీకి కూడా ప్రేమ ప్రయాణం అనే ఒక మంచి సాంగ్, దానికన్నా బెటర్గా ఉంటాయి ఆ పాటలు. కానీ సాంగ్ కంటే అన్నారు వాళ్ళు చాలామంది, పాట బాగానే ఉంది నారాజు, కానీ నువ్వు ఎన్ని రాసినా అనిత పాట అంటే మీరు అనిత మీద ప్రాణం పెట్టి రాసినట్టున్నారు ఆ సాంగ్. అవును, ప్రాణం అంటే అప్పుడు ఇట్లుంటుంది తెలుసు కదా మేడం. లవ్లో పడితే అది ఇక ఆ మత్తులో ఒక తెలియని మైకంలో ఉండిపోతాం మనం. అదే ధ్యాస. అసలు తిండి లేకపోయినా అప్పుడు ఏమనిపించేది, ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తా అంటే అందులో ఉండే హ్యాపీనెస్ కానీ, అందులో అసలు ఏదో ఒక తెలియని గమ్మత్తు. లవ్ అంటే ఉన్నన్ని రోజులు ఎంత కష్టమైనా మనసుకి ఇష్టంగానే అనిపిస్తుంది. అయితే మరి మా వ్యూవర్స్ కోసం మళ్ళీ ఒక్కసారి ఆ సాంగ్ పాడదాం. ఆ సాంగ్తోనే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మీరు ఒక సింగర్తో మాట్లాడిపిస్తే మా వాళ్ళు అస్సలు ఊరుకోరు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే నా మనసే నిన్నే కలవరి
ఊరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. వావ్, థ్యాంక్ యూ. టూ గుడ్ అండి. వావ్. అంటే ఒకప్పుడు వినడం మాత్రమే, నాగరాజు గారిని ఇంటర్వ్యూస్ చూడడం మాత్రమే, కానీ ఇలా డైరెక్ట్గా ఒక పర్సన్ అంటే ఆ వ్యక్తి పాట పాడుతుంటే ఆ సాంగ్ని గూస్ బంప్స్ వస్తాయి కదా, అలా అనిపించింది. థ్యాంక్ యూ. ఎందుకనంటే యువర్ సచ్ ఎ గ్రేట్ సింగర్ అండి, ఒప్పుకోవాల్సిందే. థ్యాంక్ యూ మేడం. ఎంతో మంది ఉన్నారు సింగర్స్, ఎంతో మంది వచ్చారు ఇవాళ రేపు. అవును మేడం. ఆ టైంలో అన్ని మిలియన్ వ్యూవర్షిప్తో ఎక్కడ చూసినా ఎవరు నోటి అసలు అనిత అనే పేరు పెట్టుకున్న వాళ్ళు పొగరుగా తిరిగేసేవాళ్ళు. అవును, ఎందుకనంటే చాలా మంది ఆ పాట విన్న అనిత అనే అమ్మాయి వాళ్ళు అప్పుడు ఫోన్స్ లేకుండే, కానీ నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఆ పాట పాడినప్పుడు అక్కడ ఎంతమంది అనితలు ఉంటారో వాళ్ళందరూ వచ్చి నాతోటి అప్పుడు సెల్ఫీలు లేకుండే, మొబైల్స్ లేకుండే, ఆటోగ్రాఫ్స్ అయితే చాలామంది ఆ పాటకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ అసలు నాకు తెలిసి. వాళ్ళు స్టేజ్ కాడ నేను ఎక్కగానే ఒక మంచిర్యాలలో నా అనిత పాట వీడియో ఆల్బమ్ చేసిళ్ళు. ఆ వీడియో చేసిళ్ళు కోటేంద్ర అనే ఆ బ్రదర్, అతనే డైరెక్షన్ చేసి అతనే హీరోగా యాక్ట్ చేసిండు. లలిత ఆడియోస్ మైబాద్ వినోద్ అన్న మంచిగా గ్రాండ్గా ఆ కాలంలో మంచిగా అప్పటికున్నంత టెక్నికల్ వాల్యూస్ తోటి మంచిగా చేసిళ్ళు. నేను మంచిర్యాలకు పోయే వరకు నాకు పెద్ద పెద్ద బ్యానర్స్, కట్అవుట్స్, ఒక మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కదా ఒక ఫంక్షన్కి వస్తే ఎట్లా అరేంజ్మెంట్స్ చేస్తారు అట్లా చేసిళ్ళు. నన్ను జనాలందరూ అసలు నన్ను చుట్టుముట్టేసిళ్ళు. అప్పట్లో నేను ఎక్కడికి పోయినా, నేను రోడ్ ఎక్కిందంటే కథమే, నాకు వెనకన ఇట్లా పబ్లిక్ మొత్తం ఇట్లా చుట్టుముట్టేది మేడం. వాస్తవంగానే నేను ఆ మత్తుల్లోనే ఉండిపోయినా, కానీ ఆ పాటను మనం అది కమర్షియల్గా ఎట్లా వాడుకుందాం ఆ తెలివి లేదు మనకు నిజంగా. అంటే మీకు ఫైనాన్షియల్గా అది ఏమీ మీకు అవ్వలేదు, ప్లస్ అవ్వలేదు ఫైనాన్షియల్గా. నాకు ఆ పాట మీకు ఎంత బిజినెస్ జరిగిందో చెప్పాలా, ఆ టైంలోనే ఆ 10 ఏళ్ళ క్రితమే ఆ పాట 1.5 కోటి బిజినెస్ జరిగిందట మేడం. ఒక మ్యాగజైన్లో రాసిళ్ళు. అంటే ఎవరు పడితే వాళ్ళు సీడీలు చేసుకోవడం, క్యాసెట్లు ఎక్కడ అది క్యాసెట్లు అందకపోతే ఆ సీడీ క్యాసెట్ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా, ఆడియో షాప్ వాళ్ళ మీద ఆ క్యాసెట్లు అందుతలేవు అని రౌతులు ఇసిరేసిపోయేదట అభిమానులు వచ్చి, రాళ్ళు ఇట్లా అందుతలేవు అని మాతో గొడవ. అది నైట్ అంతా ఎంత చేసినా కానీ వాళ్ళకు టైం సరిపోక అన్ని లక్షల సీడీలు అమ్ముడు పోయినాయట, లక్షల క్యాసెట్లు అమ్ముడు పోయినాయంట. ఒక్క షాపులు కాదు, దాని రైట్స్ ఎవరికి లేవు. అప్పుడు ఎవరు పెడితే వాళ్ళు విచ్చలవిడిగా ఆ పాటకు అప్పుడు రైట్స్, హక్కులని, మన పేటెంట్ మీకు కూడా తెలీదు. నేను అసలు జస్ట్ అనిత వినాలి మన పాట, ఏదో సింగర్ అయిదామన్న ఉద్దేశం కూడా కాదు అక్కడ. అనిత వినాలి మీ సాంగ్. నా ప్రేమ కొంచెం నేను ఆమెను ఎంత ఇష్టపడతాను, మనం అది పుస్తకాలు అది చదివి రాసిందో లేకపోతే ఎవరో చెప్తే రాసిందో కాదు. అది మన మనసులో ఆమె గురించి ఉంటామంటే అదే మన మనసులో ఉన్న ఫీలింగ్సే రాయడం జరిగింది. దాంట్లో మళ్ళీ ఏంటంటే అనిత గురించి బ్యాడ్గా కమెంట్ చేసినట్టు ఉండదు అందులో. ఒక అమ్మాయికి, ప్రతి ఒక్క అమ్మాయికి ఆ పాట ఎందుకు నచ్చిందంటే, ఒక అబ్బాయి లవ్ చేస్తే ఇంత సిన్సియర్గా లవ్ చేస్తాడా అంటే, నువ్వంటే నాకు ఇంత ఇష్టమని ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో అని చెప్పేసి ఇట్లా అంటే మనకు ఆమెను నాతోటి సినిమా హాల్లకు సినిమాల చుట్టూ తిరిగినావు, పబ్లిక్ గార్డెన్ చుట్టూ తిరిగినాం, మనం ఆడ కలుసుకున్నాం, ఈడ కలుసుకున్నాం, నువ్వు నన్ను మోసం చేసినావు అని ఉండదు. నువ్వు నన్ను వాడుకొని వదిలేసినావు, మోసం చేసినావు, నమ్మించి మోసం ఇట్లా ఉండదు. జస్ట్ నువ్వంటే నాకైతే ఇంత ఇష్టం, ప్లీజ్ దయచేసి నా ప్రేమను అర్థం చేసుకో, నా ప్రేమను అర్థం చేసుకొని నన్ను ప్రేమిస్తున్నాను ఒక మాట చెప్తే చాలు ఈ జీవితానికన్నా ఒక ఉద్దేశంతో చేసిన పాట అది. కానీ అందరి అమ్మాయిలకు నచ్చింది, కానీ తనకే, ఎందుకంటే తను ఆ పాట వల్ల డిస్టర్బ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఆ పాట వినబడ్డము, కానీ వాళ్ళందరికీ తన కోసమే పాట రాసిందని అందరూ అనుకుంటారు కదా కొంతమంది. ఆ విషయంలో తను ఏమైతే బాధపడవచ్చు కావాల్సి ఉంటుంది, ఆ విషయం దానికి కూడా నేను నా మనసులో నేను ఎప్పటికీ తనకు సారీ చెప్పుకుంటూనే ఉంటాను. ఎందుకంటే
ఇప్పుడు నేను ఇట్లా నన్ను పిలిచి కూర్చుండబెట్టి ఇంటర్వ్యూస్ మీరు చేస్తున్నారంటే, ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి ఇలా బ్రతుకుతున్నానంటే దానికి కారణం అనిత అనే అమ్మాయి ఆ పాట. ఎందుకంటే ఆమె లేకపోతే నేను ఆ పాట రాయకపోతును, ఆమె బ్రేకప్ చెప్పకపోతే ఆ పాట రాయకపోతును, నాకు అంత మంచి పేరు రాకపోవు, నేను ఈ పొజిషన్లో ఉండకపోతును. కొద్ది రోజులు బాగా ఆ పాట రాసిన నేను ఒక మంచి స్టడీ ఫెలోని, అంటే మంచి చదువుకున్నట్టు బాగా మెరిట్ స్టూడెంట్ని కాకుండా నేనేంటంటే ఒక మినిమం పాస్ అయ్యే స్టూడెంట్ని, ఎప్పుడు ఫెయిల్ కానీ స్టూడెంట్ను. తన కోసం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్స్ కూడా రాయలే. మా అమ్మ వాళ్ళతోటి చాలా అబద్ధాలు చెప్పి అంటే చెప్పి రాసిందని, ఎందుకంటే నేను ఆ మత్తులోనే ఉండిపోయినప్పుడు ఆ పాట, అదే ఎగ్జామ్ టైంలో పాట రాయడం ఫైనల్ ఇయర్లో. సరే తర్వాత ఫెయిల్ అయినా మళ్ళీ ఫస్ట్ టైం ఆ ప్రేమ వల్ల ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యి అక్కడే మళ్ళీ పాల్వంచలో చదువుకుని అన్ని ఎంబీఏ సీట్ సంపాదించుకొని ఆడికి వెళ్ళిన తర్వాత ఈ పాట ఎక్కడ పడితే అక్కడ విని ఎవరు ఈ అబ్బాయి, ఎవరు రాసింది, ఎవరు ఈ పాట ఎక్కడ పుట్టిందని మొత్తం సెర్చ్ చేసి మీడియా వాళ్ళు దొరకబట్టి నన్ను హైదరాబాద్ తీసుకురావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను న్యూస్ ఛానల్లో కూర్చుండబెట్టి చరణ్ రాజ్ సార్ను చెన్నై నుంచి పిలిపించి ఈ అబ్బాయితోటి మేము మూవీ చేస్తున్నాం, ఆ సినిమా పేరు నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని అనౌన్స్ చేసి అంతా బాగానే ఉన్నది. సినిమా అనౌన్స్ అయింది. ఆయన మమ్మల్ని చెన్నైకి పిలిపించి మాకు ఇంత పారితోషం, అంటే హైదరాబాద్లో కారు ఇస్తాం, ఫ్లాట్ ఇస్తాం, అది ఇది 2 లక్షలు మీకు పాట రెమ్యునరేషన్, అది ఇదని అగ్రిమెంట్ చేయించుకొని దాని తర్వాత వాళ్ళు అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళు నాకు హ్యాండ్ ఇవ్వడం. అంటే మీకు అసలు ఏమీ ఇవ్వలేదు నాకు. నేను మదర్ ప్రామిస్గా చెప్తున్నా, నాకు ఆయన అడ్వాన్స్డ్ ఒక 5,000 రూపాయలు ఇచ్చాను. తర్వాత ఆయన 2 లక్షలు అన్న కాడ నేను ఎప్పుడన్నా ఆయనను గెలవడానికి వెళ్తే అప్పుడు నన్ను చిన్న పిల్లవాడిని లాగానే ట్రీట్ చేసేది. పోయినప్పుడల్లా 100, 200, 500 అట్లా జేబులో పెట్టి చేతిలో పెట్టి పంపించేవాళ్ళు అంతటితోటే. కానీ ఆయన నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత నిన్ను సెటిల్ చేస్తా అమ్మా, నువ్వు సినిమా వచ్చే వరకు ఎక్కడ రాయొద్దు పాడొద్దని అగ్రిమెంట్లో రాయించడం. మళ్ళీ ఎక్కడికి ఏదైనా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఆదిత్య కంపెనీ నుంచి ఆదిత్య వాళ్ళే ఆల్బమ్ చేయమన్నారు. ఆ పాటకున్న క్రేజ్ చూసి మంచి రెమ్యునరేషన్, అది వీళ్ళకి తెలిసి నన్ను ఇబ్బందులకు ఏ వర్క్ చేయనీయకుండా బాగా బంధించేసి అట్లా వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకోలేకపోయినా, ఇక్కడ రూమ్ రెంట్లు కట్టుకోలేక, వీళ్ళు నాకు సహాయం కొంచెమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లేదని చెప్పేసి సినిమా అనౌన్స్ అయిన తర్వాత 3 years తర్వాత సినిమా రిలీజ్ అయింది. అది మధ్యలో ఆగిపోయింది. అప్పుడే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆంధ్ర తెలంగాణ అల్లర్లు ఇవన్నీ ఇబ్బందులకు నేను ఇక్కడ ఉండలేక ఇది మనతో అయ్యే పని కాదని నేను మళ్ళీ ఊరికి వెళ్ళి అక్కడ మ్యారేజ్, తర్వాత అనితకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. నాకు మళ్ళీ అనితకి మ్యారేజ్ అయ్యింది అండ్ అనిత ఇంకా తర్వాత అసలు మిమ్మల్ని కలవలేదా? లేదు మేడం, అసలు ఎప్పుడు కలవడానికి కూడా మీరు ట్రై ఒకటి చెప్తాను, ఆమె కలిసే అమ్మాయి కాదు. నేను చెప్తాను కదా, ఒక లవ్ అంటే ఏంటో కూడా సరిగ్గా అవగాహన లేని ఒక అమ్మాయిని లవ్ చేసిన నేను. తనకు ప్రేమ అంటే ఏందో సరిగ్గా తెలియదు. వాళ్ళు ఉండే పెయిన్ కానీ ఆ బాధ కానీ, అంటే ఇప్పుడు ఎంత వరెస్ట్ అయినా కానీ ఒక అమ్మాయి బాగా తిరిగితే పాపం అయ్యో పాపం అంటారు, కానీ అక్కడ అది కూడా లేదు అక్కడ. కాబట్టి అంటే ఫస్ట్ సరే ఇష్టం మనం మంచిగా మాట్లాడింది, ఓకే పర్లేదు, మాటల వరకే, జస్ట్ మాట్లాడుకోవడం కొన్ని రోజులే, అది కూడా ఏదో మాది సంవత్సరాల తరబడి లవ్ కూడా కాదు. ఆమె మాట్లాడిందే నేను 2 సంవత్సరాల ప్రేమ, మా పరిచయంలో 2 సంవత్సరాలు లవ్ చేస్తే తిరిగితే ఆమె నాతోటి మొత్తం ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు, మొత్తం ఒక 10 సార్ల కంటే ఎక్కువ మాట్లాడలేను నేను తనతోటి. చూసుడే సరిపోయేది ఎక్కువ. అసలు ప్రేమ మనది. సరే మొత్తానికైతే తన వల్లనే మనకి ఇంత మంచి పేరు వచ్చింది. కాబట్టి ఆమె ఎక్కడున్నా బాగుండాలి, పిల్లలతోటి, వాళ్ళ హస్బెండ్ తోటి, వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని ఎప్పటికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటా. మీ లైఫ్లోకి దేవి గారు వచ్చారు. దేవిక తను ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు? ఫీల్ అవుతుంది, అంటే ఆమెకు అన్ని తెలుసు. ఫీల్ అవ్వడం అంటే ఎట్లా ఫీల్ అవుతుంది అంటే, అక్కడ చిన్న చిన్న గిల్లి కజాలు అంటే సరదా మూమెంట్స్ ఉంటాయి కదా, అప్పటి వరకు కోపం అంటే నేను ఎందుకు ఫీల్ అవుతాను, నీకు అన్ని తెలిసే కదా చేసుకున్నది, అలాంటి దాన్ని ముందే వద్దనుకునేది ఉండే అని మనం కూడా అట్లా అప్పటి వరకు ఒక 2 minutes అదొక భయంకరమైన వాతావరణం ఉంటుంది. దాని తర్వాత మళ్ళా కామన్. తెలుసు దేవిక మీద మీరు ఎప్పుడు సాంగ్ పాడలేదా? నేను తన కోసం
రాసుకున్నా ఒక చిన్న బిట్ సాంగ్. ఓకే. కానీ ఆమె అనిత కోసం అయితే నువ్వు ఇంత పొడుగు రాసినావు, నా కోసం ఇంత ఇంతే చిన్నగా రాసావు. రాసావు. మరి ఏంటండి ఇంతే ఆ రాసావు. పక్షపాతం? అది ఎందుకలా? అంటే అనిత అంటే ఫస్ట్ లవ్, మళ్ళా కొంచెం వెళ్ళిపోయిన అమ్మాయి, నువ్వు వచ్చిన అమ్మాయి కాబట్టి నీ మీద పాట రాకపోయినా నువ్వు ఉంటావు నాతోటి. దేవిక గారు చూసారా, అలుసు చూయిస్తున్నారు ఇక్కడ, అలుసుని చూయించేస్తున్నారు. మీరు ఉన్నారు కదా, మీరు ఉంటారు, ఎటు పోరనే నమ్మకం. అనిత లేదు కదా, పోయింది కదా అనే ప్రేమను చూయించారు. దేవిక గారు దీన్ని అస్సలు వదలకండి, ఇంటర్వ్యూ చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మరి ఏం చేస్తారో చూద్దాం. ఓకే, దేవిక గారు మీరు పాడిన పాట మా కోసం పాడతారా? కలగన్నానే కలగన్నానే ఆ కలనేడే నిజమయ్యిందే, నా చెలి కనన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే, దింతాన 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 తన కోసం అయ్యా దీవానా, దేవత 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 నా కోసం పుట్టింది దేవిక. కలగన్నానే కలగన్నానే ఆ కలనేడే నిజమయ్యిందే, నా చెలి కనన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే, దింతాన 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 తన కోసం అయ్యా దీవానా, దేవత 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 నా కోసం పుట్టింది దేవిక. వావ్! దేవిక గారు, మీరు నేను ఇందాక చెప్పిన మాటల్ని పక్కకు పెట్టేసేయండి. అనిత సాంగ్ కంటే కూడా దేవిక సాంగ్ చాలా బాగుందండి. వాస్తవంగా నిజంగా బాగుంది. అందరూ అనిత సాంగ్ అని చెప్పేసి వెంపర్లు ఆడుతున్నారు. నేను ఏమంటాను మేడం, నేను ఏ పాట చేసినా గానీ అనిత అనేది అంటే చాలా రిచ్ గా ఉంటాయి, బెటర్ గా ఉంటాయి. యాసగా అనిత అనేది ఒక యాసలోనే ఉంది, కానీ ఇది చాలా మోడర్న్ గా ఉంది. ఇది మోడ్రన్ గా ఉంటది. అంటే నేను ఏమని చెప్తాను మేడం, ఏ పాట చేసినా అనిత పాట, ఆ పాటని ఈ పాటను పక్కన పెట్టుకొని వినండి, అనిత పాట కంటే ఈ పాట బెటర్గా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇదే పాట నచ్చుద్దని చెప్తాను కదా నేను. అంటే ఏదైనా సరేనండి, తినగ 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 చేదు తీయగా ఉంటది అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటారు, నాకు సరిగా సామెతలు తెలియదు. అలాంటిది ఆ తిని తిని అంటే ఆ విని 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 అనిత సాంగ్ ఎక్కేసింది మైండ్ లో జనాలకి. అసలు ఇక మొత్తం ఎట్లా అంటే వాళ్ళు అది డైజెస్ట్ కూడా చేసుకున్నట్టు అట్లా తయారైన జనాలు కూడా. సరే, నాకు ఒక అంతకు సంతోషాన్ని ఇస్తుంది మేడం. ఎందుకంటే ఒక పాటతోటి చంద్రబోస్ గారు కావచ్చు, లేకపోతే సిరివెన్నెల గారు కావచ్చు, లేకపోతే అనంత శ్రీరామ్ కావచ్చు, అంటే వాళ్ళకు కూడా అంత పేరు రాలేదు మేడం ఒకటే పాటతోటి. అంటే నన్ను ఇప్పటికి కూడా మీరు ఒక మంచి సింగర్ అన్నారు కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నన్ను కూడా అనిత పాటతోటి మంచి సింగర్ను చేసేసేళ్ళు, రైటర్ను చేసేసాళ్ళు. అంటే ఎంతో కొంత వాళ్ళకి నచ్చకపోతే అసలు ఇంత అభిమానం ఆదరణ పొందదు. నన్ను మళ్ళీ స్పెషల్గా చూస్తారు. ఇప్పుడు అనిత సాంగ్ తోటి ఎంతో మంది వేల మంది సింగర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. అనిత సాంగ్ సింగర్ అంటే డైహార్డ్ ఫ్యాన్. ఆ పాట సింగర్కు నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంటే నాకు కూడా తెలియదు. అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తా అంటారు. ఇప్పుడు ఇన్స్టాలో నాది నెంబర్ పెట్టి నాకు ఇట్లా ఒక సాంగ్, అనిత నాగరాజ్ అఫీషియల్స్ మేడం. ఓకే, అనిత నాగరాజ్ అఫీషియల్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అయితే నేను గత 2 months నుంచే వాడుతున్నా. అవి ఇప్పుడు ఒక 30K వరకు ఫాలోవర్స్ అయినారు నాకు. అంటే ఏంటంటే నేను దాంట్లో ఏమైనా పోస్ట్ చేశానంటే, హాయ్ హలో అండి, అందరికీ నమస్తే, నేను మీ అనిత సాంగ్ సింగర్ అండ్ రైటర్ నాగరాజ్. మన జీవితంలో మనకు నచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. మనకు తెలియకుండానే ఎన్నో డబ్బులు వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాం. మనకు నచ్చిన వాళ్ళ కోసం మనం ఒక 500 రూపాయలు పెట్టి ఒక సాంగ్ చేపించే ఉద్దేశం ఉంటే నాకు కాల్ చేయొచ్చు, ఎనీ టైం మెసేజ్ అయినా చేయొచ్చు. కింద నా నెంబర్ ఉంటుంది. మీకు లవ్ సాంగ్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కావచ్చు, బర్త్డే సాంగ్ కావచ్చు, డెత్ సాంగ్ కావచ్చు, మ్యారేజ్ సాంగ్ కావచ్చు, ఎనీ సాంగ్, పొలిటికల్ సాంగ్ కావచ్చు, మీకు ఎలాంటి టైప్ సాంగ్ కావాలన్నా కింద నా నెంబర్ ఉంటుంది. చిన్న మెసేజ్ అయినా పెట్టండి, కాల్ అయినా చేయండి. మీకు నచ్చిన వాళ్ళ పేరుతో సహా టైప్ చేసి వాట్సాప్కి పంపండి, వెంటనే చేస్తా. అంటే రోజుకు స్టార్టింగ్లో అయితే ఒక 50 నుంచి 100 కాల్స్ వచ్చేది. నేను స్టార్టింగ్లో ఒక 10 నుంచి 20 మధ్యలో సాంగ్స్ వేసేది. అంటే వాళ్ళు ఒక 500 రూపీస్ పంపి వాళ్ళ బాధ చెప్పుకునేది. నాకు ఫోన్ చేసే వాళ్ళు చాలామంది మళ్ళీ లవ్ ఫెయిల్యూర్సే తగులుతారు నాకు. చాలామంది ఎక్కువ మట్టుకు వరకు లవ్ ఫెయిల్యూర్స్. అన్న నా లవ్ బ్రేకప్ అయిందన్న, నేను 500 కదన్నా 5000 అన్న ఇస్తా అంటే, లేదు బ్రదర్, మీరు మ్యూజిక్తో చేయించుకుంటారంటే దానికి వేరే రెమ్యునరేషన్ ఉంటుంది. మ్యూజిక్ అంటే మినిమం తక్కువ 30,000 మ్యూజిక్ వాళ్ళు తీసుకుంటారు. నేను ఒక 30,000 తీసుకొని రాస్తున్నా, పాడిస్తున్నా.
బడ్జెట్ 60,000 వరకు అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది యూట్యూబర్స్ లేకపోతే రెగ్యులర్గా ఛానల్స్ రన్ చేసే వాళ్ళైతేనే ఆ బడ్జెట్ పెట్టుకొని వాళ్ళు ఆ పాట మీద మళ్ళీ ఎట్లా సంపాదించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేయించుకోగలుగుతారు. నేను మీలాంటి వాళ్ళ కోసం ఒక 500లలో మీకు 1000 ఇస్తాను, 2000 ఇస్తా అంటే లేదు బ్రదర్, నాకు 500 సరిపోతాయి. నేను రాసే పల్లవికి 1 మినిట్ బిట్ సాంగ్కి నాకు 500 ఇస్తే చాలు, మీకు హ్యాపీగా మిమ్మల్ని సాటిస్ఫై చేసే సాంగ్. ఒకవేళ మీకు అది నచ్చలేదు ఇంకా కొంచెం బెటర్గా ఏమంటే నేను ఇంకో వర్షన్ రాసిస్తా అని వాళ్ళకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు ఇప్పుడు నాకు డైలీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ తోటి ఇట్లా కూడా మనీ అంటే మనం బ్రతకడానికి చిల్లర ఖర్చులకు ఇంట్లో ఖర్చుల వరకు నాకు డైలీ ఒక 3000 నుంచి 5000 వరకు ఇన్స్టాగ్రామ్ మీద నాకు ఒక చిన్నపాటి ఇన్కమ్ అనుకోండి. అది ఓ ఇన్కమ్ సోర్స్ లాగానే ఓ 3000 నుంచి 5000 వరకు డైలీ అంటే రోజుకి ఒక 4-5 పాటలను చేస్తూ ఉంటావు. 2000 వచ్చినా హ్యాపీయే, ఎందుకంటే మనకు అవి సరిపోతాయి బ్రతకడానికి. పెద్దగా డబ్బులు మనకు ఇక్కడికి వచ్చింది నేను ఏంటంటే బాగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుని అవుదామన్న ఉద్దేశం అయితే కాదు. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు, నా పని అయిపోయింది అనుకున్న, మొత్తం అందరు నా జీవితం మొత్తం కథం అయిపోయింది అనుకున్న టైంలో నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ మన ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళు నేను రాగానే ఒక నేను వచ్చింది ఏంటంటే అనంకొండలో ఉండేవాడిని. ఆడ కూడా చిన్న చిన్న రికార్డింగ్ స్టూడియోస్ ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు, చిన్న పాన్ షాప్ పెట్టుకున్న ఆఖరికి అవకాశం లేక. అప్పుడు ఆయన మోసం చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇక నాకు పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక నన్ను నమ్మేసిన అమ్మాయిని కోసం మనం ఖాళీగా ఉంటే నడవది, ఏదో పని చేయాల్సిందే కదా ఎట్లాగని చెప్పేసి ఒక పాన్ షాప్ పెట్టుకున్నా. ఇటు పాన్ షాప్ చూసుకుంటూ ఎవరన్నా సాంగ్స్ పాడడానికి పిలిస్తే అటు వెళ్ళేవాడిని, లేదంటే పాన్ షాప్లో కూర్చుండేవాడిని. ఆ పాన్ షాప్ మీద కొద్ది రోజులు ఒక 3 years రన్ చేసిన. కానీ అందరు అడిగి వచ్చి నువ్వేంది, నీ కథ ఏంది, ఓ సినిమా వచ్చింది నీ పేరు మీద, అంత మంచి పాట రాసి ఇక్కడ ఎందుకు ఉంటాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నాకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు, నా ఇంటి పరిస్థితి, నా పిల్లల పరిస్థితి వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేటోళ్ళు ఎన్నో అంటారు, మనకి ఎందుకని లోపల బాధ, మనసులో బాధ, ఎవరికి చెప్పుకోకపోవడం, అది అట్లనే ఉండిపోయింది. పిల్లలకు ఆ ప్రాబ్లం ఇక్కడ ఉంటే అప్పులు అయినాయి. అప్పులు అంటే పిల్లలది ఏంటి ప్రాబ్లం? పిల్లలకు వచ్చేసి వాళ్ళు డిఫైన్డ్ మేడం, అంటే వాళ్ళకు చెవులు వినబడాయి, మాటలు రావు. వాళ్ళకి డెఫ్ ప్రాబ్లం వల్ల, వినికిడి లోపం వల్ల వాళ్ళకు వినబడితేనే చెవులు వినబడితే మాటలు వస్తాయి మేడం. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరి లోపల అదే సేమ్ బాగా ఈ డెఫ్ ప్రాబ్లం అనేది హెవీగా ఉంది వాళ్ళకు. వినికి లోపం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మాట్లాడలేకపోతారు. దానికి ఇక్కడ ఉంటే మనం ఇక ఇది కాదని అందరూ, మా తమ్ముడు ఇక్కడ హైదరాబాద్లో చిన్నపాటి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుంటాడు. అన్న నువ్వు రా అన్న, ఎవరెవరో వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చాలా డెవలప్ అవుతుండ్రు, నీకు ఇంత మంచి పేరు ఉంది, ఒకటే పాటతోటి సెన్సేషనల్ ఒకప్పుడు, నువ్వు పోతే ఎవరు కాదన్నారు అన్న అంటే నాకు కొంచెం ధైర్యం చెప్పి మళ్ళీ హైదరాబాద్కి లాక్ వచ్చింది. నేను వచ్చినాయి కదా, ఎందుకంటే నా ఫ్యామిలీ పరిస్థితి కూడా బాగాలేవు. వెనక చూస్తే మొత్తం అప్పులైనాయి, పిల్లల కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగి అటు తిరిగి ఏ పని ఇన్కమ్ లేక అప్పులైనాయి. ఇట్లుంటే కుదరదని ధైర్యం చేసుకొని ఆ పిల్లలను మా మిస్సెస్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంచి జస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి 1 monthలో నేను ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత 4 రోజుల్లోనే నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. అంటే ప్రాబ్లమ్స్ అంటే నా పని అయిపోయింది అనుకున్నా. ఒక మంచి ఛానల్ వాళ్ళు నన్ను చూసి ఇంటర్వ్యూ చేయడం, అదొకటి నాకు బాగా ప్లస్ అయింది. నేను వచ్చిందని ఆల్ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళకి తెలియడం, ఓ 4-5 మంచి ఇంటర్వ్యూస్ పడ్డాయి. తర్వాత ఆటోమేటిక్గా నన్ను మళ్ళీ నారాజు రాస్తుండు పాడుతున్నా అని తెలిసి నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ మళ్ళీ దొరికి ఓ 4-5 పాటలు కట్టి పాటలు ఉన్నాయి, మంచి పేమెంట్ వల్ల నాకు ఇక్కడ ఉండడానికి బ్రతకడానికి. నా పిల్లలకు ప్రాబ్లం ఉన్నదని అది చెప్పగానే అసలు ఎవరెవరో తెలియదు నా పాటను ఒకప్పుడు మస్తు ఇష్టపడి ఆదరించి ఆ పాట కోసం ఏదైనా చేసే అంత అది ప్రేమతో చూపించి ఒక పాటని ఇష్టపడి మా అబ్బాయిల మీద జాలి చూపెట్టి అయ్యో అలాంటి సింగర్కి ఇలాంటి కష్టం వచ్చిందని కొంతమంది నాకు ఫైనాన్షియల్గా నాది ఓ ఛానల్లో పెద్ద ఛానల్లో నా నెంబర్ పెడితే చాలామంది నేను ఇక్కడ బ్రతకగలను అంటే మళ్ళీ బ్రతుకు మీద ఆశ చూపెట్టిళ్ళు. అంటే నన్ను ఇంకెవరు మర్చిపోలేదు, నా పాటను మర్చిపోలేదు అని ఒక ధైర్యాన్ని అందరూ అన్నా మేము ఉన్నామన్నా, ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్క ఫోన్ కొట్టు, నీకు ఎందుకన్నా ఇట్లా
మాలాంటి వాళ్ళు నీ పాటను ఎప్పటికీ మర్చిపోయే పాట కాదు, నేను రాయలేదు, నువ్వు మర్చిపోయే పాట కాదు నువ్వు రాసింది, అది ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయి ఇంకా 100 ఏళ్ళైనా ఆ పాటను ఎవరు మర్చిపోరన్నా. జస్ట్ నువ్వు అనిత పాట తెలుసా అని ఎవరినన్నా రోడ్ ఎక్కి అడుగు, దాంట్లో తెలుసు ఎంతమంది తెలుసా అని చేయలేకపోతున్నాను. 100 మందిలో అలా 90 మందికి తెలిసిన వాళ్ళు ఉంటారు. ఈ జనరేషన్ వాళ్ళకు కూడా కొంతమంది తెలియకపోవచ్చు, కానీ ఆ పాటను అప్పట్లో విన్నవాళ్ళు ఇప్పటికీ ఎవ్వరు మర్చిపోయిన వాళ్ళు ఎవరు లేరన్నా. మీరు అస్సలు బాధపడకండి, మేమున్నాం నీకని ధైర్యం ఇచ్చి మా పిల్లల సర్జరీకి హెల్ప్ చేసి, అట్లే రూపా మేడం మన మురళీమోహన్ వాళ్ళ కూడా ఆ మేడం కూడా కొంచెం దగ్గరుండి తొందరగా సర్జరీ అయ్యేటట్టు చిన్న అబ్బాయికి ప్లాన్ చేసి, ఓకే సంతోషం. ఎందుకంటే మనకు పిల్లలు మంచిగా ఉంటే ఇప్పుడు తండ్రికి ఇప్పుడు నేను మళ్ళీ ఏంటంటే మేడం, నేను ఒక చిన్నగా బేసిక్గా నేను ఒక సింగర్ను, దేవుడు ఒక మనకు చక్కటి గొంతునిచ్చి అయ్యో నా పిల్లలకే మాటలు రాకుండా చేసిండు, మనం తెలిసి అయితే ఎవరికి ఏం అన్యాయం చేయలే అంటే కావాల్సుకొని వాళ్ళకి ప్రాబ్లం చేయాలని చూసేటోళ్ళం కాదు. ఎప్పుడు చేరే ఆలోచనలు కూడా మనకు రావు. ఉన్నదో లేదో తిని హ్యాపీగా చిన్న ప్రపంచం మేడం మాది. మాది మాకు పెద్ద పెద్ద కోరికలు ఉండే, ఎందుకంటే మేము వచ్చిందే, నేను చెప్తాను కదా, అది మేము పుట్టిందే తక్కువ కులంలో, మాకు పెద్ద కోరికలు ఉండే. టైంకి 3 పూటలు అన్నం దొరికితే చాలు, అమ్మ నాన్నలతో హ్యాపీగా ఉంటే చాలు, జేబులో 1000-2000 ఖర్చులకు డబ్బులు ఉంటే చాలని ఒక చిన్న చిన్న ప్రపంచం నుంచి బయటకు వచ్చినాం. అది ఈ ప్రపంచాన్ని నేను ఎట్లా అంటే చాలా ఫేస్ చేసిన, ఇక్కడికి నోటి దాకా వచ్చి ఇట్లా తినే టైంకి అంతా మన లాగేసుకునేటోళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళే, నా పక్కన ఉన్న వాళ్ళే. ఇప్పుడు నేను ఒక ఈవెంట్కి అప్పుడు నేను ఏంటంటే ఒక స్టార్ మేడం, అప్పుడు ఎట్లుండే ఫోన్లు ఇట్లా వాళ్ళు ఇట్లా నా చుట్టూ 4 బౌన్సర్లను పెట్టి ఇచ్చింది చరణ్ రాజు సార్. అంటే ఆ జనాలు తాకిడి తట్టుకోలేక చరణ్ రాజును కూడా ఎవరు కేర్ చేయకపోయేది, నా దగ్గరికి ఆటోగ్రాఫ్లో కురికొచ్చేది. ఆయన చూసి ఏంది రాపిల్లగా నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నువ్వు అత్తెరు కూడా ఎక్కితే అంటే. ఆయన మంచి యాక్టర్, పెద్ద యాక్టర్, కానీ మీ వల్ల అంత లాభపడి అంతలా ఎందుకు మిమ్మల్ని అలా పక్కన అవును నేను చెప్తున్నా. ఇప్పుడు నా పాటను ఎంతోమంది యూజ్ చేసుకున్న వాళ్ళు, మా పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయంటే వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తే ఒక్కొక్కరు లక్షలు సంపాదించాలి ఆ పాట మీద. ఒక 4-5 CD షాప్ల వాళ్ళు పిలిచి ఎంతో కొంత పాపం వాళ్ళకి యూజ్ అయిద్దని హెల్ప్ చేసేది ఉండే. వాళ్ళు చేయలే, కానీ నా పాటను ఎవరెవరో తెలియదు, కర్ణాటక, బెంగళూరు, అదే చెన్నై, మన ఆంధ్ర, తెలంగాణలో చిన్న చిన్న చదువుకునే స్టూడెంట్స్ 10-50 అన్న నేను చదువుకునే స్టూడెంట్ అన్న, ఒక 100 రూపీసే ఉన్నాయన్న నా దగ్గర, ఏమనుకోకన్నా నేను జాబ్ వచ్చిన తర్వాత నేను నెల కింద పంపిస్తా అన్న అని చెప్పుకుంటా. అభిమానం కాదు, ఇంకొక విషయం చెప్పాలి. అసలు నా జీవితంలో మర్చిపోలేని సిచ్యువేషన్ అది. సెంటరింగ్ పని చేసుకునే ఒక 10 మంది చిన్న యూత్ అంట వాళ్ళది, వనస్థలిపురంలో ఉంటారంట పిల్లలు, మొత్తం కూలి పని చేసుకునే సెంటరింగ్ వర్కర్స్ వాళ్ళు, హమాలి పని చేసుకునే పిల్లలు అందరూ 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలోనే ఉంటారు. ఆ పిల్లలు నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలా ఇంటర్వ్యూ చూసి నా నెంబర్ అందులో పెడితే చూసి, అన్న మీరు ఎక్కడున్నారు చెప్పండి అన్న అంటే, నేను పలానా ప్రగతి నగర్లో, కుక్కటిపల్లి దగ్గర ప్రగతి నగర్లో ఉంటాను బ్రదర్, మా తమ్ముని వాళ్ళ ఇంట్లో, నువ్వేం బాధపడకన్నా మేము వస్తాను మిమ్మల్ని కలవడానికి అని చెప్పి టైం తీసుకొని వచ్చిళ్ళు. ఆ 10 మంది పోరగాళ్ళు వచ్చి వాళ్ళు మనిషికి 1000 రూపాయలు వేసుకున్నారట, నా చేతిలో 1000 రూపాయలు పెట్టి, నాకు మొత్తానికి తినడానికి తిండి కూడా లేదు కావచ్చు ఇక్కడ అనుకొని 3 నెలలకు సరిపడే సరుకులు పట్టుకొచ్చింది మేడం. పని చేసుకునే పిల్లలు. నేను అనుకున్నా మరి ఒక పాటను ఇష్టపడితే ఒక మనిషికి ఇంత అభిమానించేటోళ్ళు ఉన్నారా దేవుడా. ఎందుకంటే ఇది అసలు వండర్, అసలు ఎంత వండర్ అంటే మస్తు, ఈ జీవితంలో మర్చిపోలేని సిచ్యువేషన్. నేను నా ఇంటర్వ్యూస్ చూసి కింద కామెంట్లు పెట్టిన వాళ్ళు, ఆయన ఒక చిన్న నెగిటివ్ కామెంట్ పెట్టినోడు కూడా లేడు మేడం. అంటే నిజంగా అతను ఒక మంచి సింగర్. వాస్తవానికి ఇలాంటి సింగర్ను మనం అందరం కాపాడుకోవాలి. ఆయన వాడు ఎసంటోడైనా కానీ అసలు ఏమైనా కానీ అతన్ని మళ్ళీ మనమే కాపాడుకోవాలి, వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేయాలని మంచి మంచి కామెంట్స్ పెట్టుకుంటూ, ఒక్కొక్కరు ఫోన్ చేసి విజయవాడ నుంచి ఒక అనిత అనే అమ్మాయిని లవ్ చేసిండట, పెళ్లి చేసుకున్నాడంట, సూపర్గా ఉన్నారట. కొద్ది రోజులు మధ్యలో ఏదో చిన్న అంటే అనిత అనే పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. కొద్ది రోజులకు అమ్మాయి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిందంట. ఆ టైంలోనే అనిత పాట రిలీజ్ అయిందంట. రిలీజ్ అయితే వాళ్ళ మిస్సెస్ ఆ పాట విని
నా హస్బెండే నా కోసం ఈ తీరుగా బాధపడుతున్నానని ఫీల్ అయిపోయి మళ్ళీ వాళ్ళ మిస్సెస్ అన్న నీ అనిత పాట విని మా మిస్సెస్ నా దగ్గరికి వచ్చిందన్న నీ పాట రిలీజ్ కాకపోతే ఆమె నా దగ్గర రాకపోవు అని చెప్పి బా ఘోరంగా అసలు ఆమె వాళ్ళు ఇంటికి వచ్చి మాకు ఒక 20,000 హెల్ప్ చేసి పిల్లల చేతిలో పెట్టిపోయారు విజయవాడ నుంచి భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు వచ్చి ఓ 20,000 సహాయం చేసి పిల్లల ట్రీట్మెంట్కు యూజ్ చేసుకోండి అన్న మీకు ఎప్పుడన్నా నేను మంచి అంటే ఆయన విజయవాడలో ఏదో మంచి జాబ్లో ఉన్నాడంట ఆయన చిన్నపాటి ఏదో కాంట్రాక్టర్ ఏమోనంట మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఎప్పుడన్నా విజయవాడకి వచ్చినా ఏదన్నా బాగా మీకు చెప్పుకోలేని విధమైన ప్రాబ్లం వస్తే ఒక ఫోన్ కొట్టండి అన్న ఎనీ టైం మేము మాకు తోచినంత మేము హెల్ప్ చేస్తాం చాలన్నా మీరు ఇంత దూరం వచ్చే ఎక్కువ మా కోసం ఎవరైనా వస్తారన్నా మీరు చేసిన సాయం మేము ఎప్పటికి మర్చిపోము ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదన్నా మాకు నిజంగా మీరు అన్నట్టు ఏదైనా బాగా ప్రాబ్లం ఉంటే నెంబర్ సేవ్ చేసుకుంటున్నా అన్న మీకు చెప్తా అట్లా కొంతమంది చాలామంది అట్లా నాకు మంచి పుషింగ్ ఇచ్చేది మళ్ళీ మొత్తానికి అయిపోయింది అనిత అది నాకు చిన్న డౌట్ అండి అనిత సాంగ్ అక్కడ ఆవ్ చేశారు నా పని అయిపోయిన టైంలో అయిపోయింది అనుకున్నాం అయిపోయింది అనుకున్నాక అసలు మళ్ళీ మంచి టైంలో ఇక్కడికి హైదరాబాద్కు రావడం మంచి జరిగింది ఇది ఒకటి యాక్చువల్గా నాకు ఒకటి గమనించాను నేను మీ సాంగ్స్లో ఈ ఫెయిల్యూర్ సాంగ్స్లో మీ ఫీల్ వేరే ఉందండి ఆ డెప్తే వేరే ఉంది థ్యాంక్ యూ మేడం అంటే యాక్చువల్లీ నేను రాద్దామని రాసినే కాదు మేడం ఈ సాంగ్స్ అన్ని వాళ్ళు వచ్చి నేను అనిత పాట ఒకటి బ్రాండ్ పడిపోయింది వాళ్ళకి అట్లా చాలా మంది అన్న ఒక బ్రేకప్ సాంగ్ రాయమన్నా బ్రేకప్ సాంగ్ అంటే మీ దగ్గరికి వస్తారు చాలా మంది ఎక్కువ మట్టుకు నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు చాలా పాటలకు నేను ఏంటంటే వరంగల్లో ఉన్నప్పుడు తినడానికి తిండి లేక ఇబ్బందులలో ఉన్నప్పుడు చాలా మటుకు నాకు పేరు ఏమద్దు బ్రదర్ పేరు మస్తుగా ఉన్నది కానీ నా ఇంట్లో బియ్యం అయిపోయినాయను నా జేబులో రూపాయి లేదురా బాబు అని 1,000-2,000 తీసుకొని పాట రాసి ఇచ్చేది అట్లా మీ పేరు వేయించుకోండి నాకు అవసరం లేదు పేరు అట్లా బొచ్చడి హిట్స్ ఉన్నాయి యూట్యూబ్లో ఉన్నాయి కావాల్సి చెప్పుకోవడం ఎందుకు వాళ్ళు ఇప్పుడు బాధపడతారు మళ్ళీ కానీ అయితే అలాంటి సిచ్యువేషన్లో ఉండేవాడిని వాస్తవానికి అంటే మనకు కావాల్సింది ఆడ నేను ఏంటంటే మనకు ఏమో ఎట్లుండేదంటే ఓ 5,000 ఇచ్చిన పాటకు నేను 1,000 రూపాయల ఖర్చులకు నా పర్సనల్గా ఉంచుకొని ఇంట్లో 4,000 ఇస్తే మా మెసేజ్ సంతోషపడుతుంది కదా పేరు ఎందుకురా పేరు వాళ్ళు అనేది కొంతమంది డైరెక్ట్గానే అన్న పేరు మాకు నచ్చిన అమ్మాయి అన్న నా పేరు వేయించుకుంటా అంటే పేరు వేయించుకుంటే వేయించుకోరా బాబు కానీ 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చిపోరా బాబు అని అట్లా డైరెక్ట్ అడిగి నేను కూడా నా అవసరం నన్ను ఆ పనులు చేయించింది సరే ఎట్లయినా నాకు కావాల్సింది ఏంటంటే ఇంట్లో మంచిగా చూసుకోవాలి వాళ్ళని కరెక్ట్ వాళ్ళకి సరైన ఫుడ్ ఒకటి వాళ్ళకి కరెక్ట్గా సరైన ఫుడ్ను మంచి పిల్లలకు మంచి విద్య వాళ్ళకి ఆ రెండో ఒకటి చూసుకుంటే ఇక అంతకన్నా ఎక్కువ మనం చేయాల్సింది ఏముండదు అని అది దాని మీదనే ఉండేటోండి కావాల్సి ఉంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ 100-200కు పుణ్యానికి పాటలు ఇచ్చిన రోజు కూడా ఉన్నాయి లేక మొత్తానికే చిల్లర ఖర్చులకు జేబులో అస్సలకే పైసలు లేక ఇబ్బందులు బాగా పడ్డాను సరే మొత్తానికైతే మనం ఎవరికి అయితే మనం ఎవరికి నేను చెప్తాను కదా మేడం తెలిసి అయితే ఎవరికి ఏమీ అన్యాయం చేయలేదు నా వల్ల తెలియకుండా ఏమైనా చిన్న చిన్న తప్పులు జరగచ్చు కానీ మనం కావాల్సింది ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళం కాదు కాబట్టి ఇంతమంది అభిమానులు సంపాదించుకోగలిగిన ఇప్పటికి కూడా కొంతమంది ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అన్న పిల్లలు బాగున్నారా అని అడుగుతారు అప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు బాగున్నారు అన్న పిల్లలు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అన్న అని అంటే లేదు బ్రదర్ ఇప్పుడు బాగానే ఉన్నాం సర్జరీ అయింది అప్పుడప్పుడు పిల్లలతోటి వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు అది ఒకటి హ్యాపీగా అనిపిస్తుంది దానికి మించిన ఆనందం ఎవరో తెలియదు మన దగ్గరోళ్ళు మన చుట్టపోడే ఎవడు మా పూరానికి సర్జరీ అయితే కనీసం వచ్చి చూసిపోయినోడు ఎందుకు అక్కడ దాకా ఎందుకు మీ వల్ల లాభపడి మీ వల్ల కోట్లు గడించిన వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి చూడలేదు రాలేదు అసలు పాపం ఎవరెవరో తెలియదు అన్న ఫోన్ చేస్తారు వాళ్ళు ఏ టైం అని తెలియదు వాళ్ళు అర్ధరాత్రి 1 గంటలకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అన్న నీ పాట ఏంటాను అన్న వినన్నా నేను పెడతారు అంటే అప్పుడప్పుడు అంటే కొంచెం అప్పుడు నిద్రమత్తులు ఉన్నప్పుడు కొంచెం చికాగా అనిపించింది కానీ తెల్లారులేసి నవ్వుకుంటాం మా మిస్సెస్కి చెప్పుకుంటా రాత్రి ఫోన్ చేసిండే 1 గంటకు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా అనిత పాట వింటానట వీడియో కాల్ చేసి చూపెడతాను 1 గంటకు 1 గంటలు ఉంటారు మరి అంటే నవ్వుకుంటాం కాసేపు అట్లా సరదాగా కానీ
ఓకే చూడాలి మేడం ఎక్కడ దాకా వెళ్తుందో ఈ ప్రయాణం. మంచిగా కష్టపడి సాంగ్స్ రాద్దామనే ఉద్దేశంతో ప్రతి సినిమా ఆఫీసుల చుట్టూ కావచ్చు, యూట్యూబ్ అయితే ఉన్నంత కాలం ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. అవును. సినిమాలలో అవకాశాలు రాకపోయినా కానీ ఈ యూట్యూబ్ సాంగ్స్ రాసుకుంటానైనా బ్రతకచ్చు. ఈ పొలిటికల్ వీటికి కూడా మీరు రాస్తారు కదా. చాలా చేసిన ఇప్పుడు ఒకవేళ నేను ఒక నేమ్ చెప్తూ ఉంటే మీరు అవలీలుగా దాని మీద చెప్పేస్తారా? పాడేస్తాను. సపోజ్ పొలిటికల్ లీడర్సే అనుకుందాము, చంద్రబాబు నాయుడు అంటే ఆయన మీద ఏం మాడతారు? జనం కొరకు పుట్టిన నేత జనబంధు మన చంద్రన్న, తనకంటూ తిరుగులేదురా, తన గుండె నిండ సేవ గుణంరా, అరభయమన్న మాటను లెక్క చేయనోడురా, అందరి మేలును కోరే చంద్రబాబు నాయుడు, తానాన గడ్డ మీద పులిలా కదలినాడురా, జనం మెచ్చిన నేత మనసు మల్లె తోట, మార్చగా అడుగేసనయ్య పేదల తల రాత, జనం మెచ్చిన నేత మనసు మల్లె తోట, మార్చగా అడుగేసనయ్య పేదల తల రాత. వావ్, అలా ఎలా అండి? అంటే విత్ ఇన్ సెకండ్స్లో ఒక నేమ్ చెప్తే అంటే మనకు ఇక బేసిక్గా నేను పెద్ద రైటర్నేం కాదు మేడం, కానీ రైటర్ కాదు అంటూనే మీకు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ట్యూన్స్ ఒకటి నాకు ఫస్ట్ నుంచి ట్యూన్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్. చాలామంది హనంకొండలో అక్కడ ఉన్నప్పుడు చెప్పాను కదా ఇట్లా డబ్బుల కోసం 100, 1000, 2000, 3000 అట్లా తీసుకొని వాళ్ళు రాసిన లిరిక్కు మనం ట్యూన్ చేసి ఇచ్చేది. మంచి ట్యూన్ చేసి వాళ్ళకి నచ్చినట్టు చేసి ఇస్తే ఎంతో కొంత డబ్బులు ఇస్తే మన ఖర్చులకు, ప్యాకెట్ మనీకి, ఇంట్లో ఖర్చులకు అట్లా యూజ్ చేసుకునేది. ట్యూన్స్ చేస్తే కాబట్టి పదాలు అనేటివి సింపుల్గానే మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి పదాలు. అట్లా నాకు కొంచెం ఈజీగా ఉంది ట్యూన్స్ చేయడం. చాలా కష్టం అది, మీలాంటి వాళ్ళు సింపుల్ అయితే ట్యూన్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎట్లా అంటే డబ్బింగ్ టచ్ కావద్దు, ఏ పాటకు టచ్ కాకుండా నచ్చిన ట్యూన్ అంటే హమ్ చేసుకుని ఆ మైండ్లో తిరగాలి. ఊరికే గుర్తొచ్చే ట్యూన్ చేయడం చాలా కష్టం. నేను అనిత పాట తర్వాత మంచి మంచి ట్యూన్స్ మేడం. ఇప్పుడు అదే నేను వైఎస్ జగన్ అంటే అందరి మంచిని కోరే అన్న జగనన్న, వయస్సు జగనన్న, 10 మందికి సాయం చేసే గుణమే నీదన్న, మా అన్న జగనన్న, మా వైఎస్ జగనన్న, పేద గొప్ప తేడా లేదు అందరూ నా వాళ్ళంటాడన్న, ఆపదొస్తే ఆదుకునే ఆపద్ బాంధవుడన్న, జయ హో మా జగనన్న జయమే నీదన్న, జనం గుండె చప్పుడై ముందుకు సాగాలన్న, జయ హో మా జగనన్న జయమే నీదన్న, జనం గుండె చప్పుడై ముందుకు సాగాలన్న. నో వర్డ్స్ నాగరాజు గారు. అసలు అంటే క్లాప్స్ ఇవన్నీ అయిపోయాయి. అంటే ఇంకేం చెప్దామన్నా అది ఏం చెప్పినా మీకు తక్కువే. లైక్ చేస్తాం మేడం. సరస్వతి పుత్రుడు అంటారు కదా, అలాంటి ఒకటి మీకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం. అంత పెద్ద సరస్వతి పుత్రుడు. ఎందుకంటే ఏమీ చదువుకోకుండా ఏదో ఒకలా వెళ్ళిపోతూ ఒక లైన్ లో వెళ్తూ దాని మీద ఎటువంటి చెయ్యకుండా అవలీలుగా ఒక ట్యూన్ రాసేయడం అన్నది కొంతమంది అని అననండి, చాలా 1-2 ఉంటారు, అందులో మీరున్నారు. థ్యాంక్ యూ మేడం. గురు వర్క్ ని మీరు అవలీలుగా ఒక సెకండ్ లో చెబితే, ఒక నేమ్ చెప్తే దాని గురించి అంత అవలీలుగా అనేది సుసాధ్యం అండి. సాధ్యం అవ్వచ్చేమో కొంతమందికి, ఆ కొంతమందిలో ఉన్నారు అని అంటే మంచి మీరు ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ దానిలో నాతోటి ఉన్న నా సర్కిల్లోనే మంచి మంచి మల్టీ టాలెంటెడ్స్ ఉన్నారు, కష్టపడతాను. ఈ మధ్యనే రామ్ లక్ష్మణ్ అని బ్రదర్స్, దిలీప్ దేవగన్ అని, మనోడు హనుమంత్ యాదవ్, ఇంకా కొంతమంది ఉన్నారు మన మిత్రులు. మంచి అందరు నాతో చుట్టూ ఉన్న వాళ్ళంతా నా కొలీగ్స్, మంచి రైటర్స్, సింగర్స్ ఉన్నారు. దాంట్లోనే ఈ మధ్యన బుల్లెట్ బండి లక్ష్మణ్ ఉన్నారు కదా, లక్ష్మణ్ ఇప్పుడే అల్లాహ్ అల్లా సినిమా కూడా స్టార్ట్ చేసిండు మనోడు, మా మిత్రుడు. అట్లా అందరూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదగాలి. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా, అంటే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు మస్తు ఇబ్బందులు పడ్డోళ్ళు, వాళ్ళు తినడానికి తిండి లేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మంచిగా మనిషికి ఒక కారు కొనుక్కొని హ్యాపీగా ఇల్లు కొనుక్కొని ఒక సినిమా చేస్తానంటే ఎంత అది. ఎందుకంటే అట్లా ఉండాలంటే కష్టపడ్డారు బాగా, వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది. వాళ్ళు
కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడైనా ఇక్కడ ఇండస్ట్రీ అనేది అందరూ ఏం దొంగలే ఉంటారు మేడం, చాలా మంది కొంతమంది ఉంటారు. జెన్యున్ గా కూడా ఉంటారు. కొంతమంది కాదు, చాలా మంది ఉంటారు జెన్యున్గా. మ్మ్. దాంట్లో కొంతమంది ఎక్కడో అక్కడ మీకు తగులుతా. మా లాంటి అమాయకులకు కంపల్సరీ అంటే మనం నడవడికను బట్టే పక్క ఎదుటోడు మూవ్ అవుతూ ఉంటాడు. అనిత 2 సాంగ్ మేడం రిలీజ్ చేశారు. ఎవరికి పేటెంట్ రైట్స్ ఇచ్చారు? అదే యాక్చువల్లీ మనకు వచ్చిన, నేను అనిత పార్ట్ 1 ఎవరికి అమ్మలే, అవును. నా సైన్ ఎక్కడ లేదు. మ్మ్. నేను రైట్స్ అంటే దానికి రైట్స్ గిట్స్ అనేది ఫస్ట్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళది అయిపోదు పాట. అవును. నాకు తెలియకుండా ఏం చేసిందంటే ఒక ఆల్బమ్ చేసినాం మేము అందరం కలిసి, మా మిత్రులం. మ్మ్. మనిషికి డబ్బులు వేసుకొని చేసినాం. దాంట్లో నేను కూడా కొన్ని డబ్బులు ఇచ్చి, అప్పటికి వచ్చి నేను కూడా కొన్ని డబ్బులు ఇచ్చి నేను పాడిన పాట. ఓకే. అది జరిగిన ముచ్చట. వాళ్ళు ఏం చేసి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది, పాట ఎక్కడ చూడ అదే పాట మారుమోగుతుంది. మేము రికార్డ్ చేసిన ఆడియో, అది ఆయనకు ఆడియో షాప్ ఉన్నది. ఆయన తెలివిగా ఏం చేసిండంటే, ఆయన ఎట్లాగో వాళ్ళ బిజినెస్ మైండ్, ఆయన తప్పేం లేదు. వినోద్ అన్న అని ఉంటాడు, ఆయన ఎట్లాగ ఆయన కమర్షియల్, ఆయనకు తెలుసు ఆ బిజినెస్ ఎట్లా చేయాలి ఏందని. మా పొరగాళ్ళకు ఫోన్ చేసి 50,000 ఇస్తా, క్యాసెట్ మాకు ఇచ్చారంటే అనిత పాట ఒకటి గట్టిగా నడుతుంది అన్నట్టు, ఎక్కడ చూసినా అదే పాట. ఆ రైట్స్ మొత్తం కొనుక్కున్నాడు. 50,000 అంటే 15 సంవత్సరాల క్రితం 50,000 అడుగుతుంటే మా వాళ్ళంతా పూరగాళ్ళు. కొంచెం అంటే దానిలో 2-3 పెద్దోళ్ళు కూడా ఉన్నారు, కానీ ఏం తెలియని వాళ్ళు అనుకోండి, ఈ ఫీల్డ్ గురించి తెలియదు. ఫస్ట్ ఆడియో ఫీల్డ్, దాని వెనుక వచ్చే రెమ్యునరేషన్, ఇన్కమ్ గురించి తెలియని వాళ్ళు వాళ్ళు. వీళ్ళు ఏం చేసిండు, ఆయన 50,000 అడుగుతుంటే పోయిలు టక్కటక్క సంతకాలు పెట్టి ఆయనకు పాట నమ్మేసి 50,000 తీసుకొని వచ్చి హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు మంచిగా ఉన్నారు, అటు అమ్ముకున్నాడు మంచిగా ఉన్నారు, ఇటు కొనుక్కున్నాడు మంచిగా ఉన్నారు. మధ్యలో ఏంటంటే నేను ఒక నాగమైంది, నాకు షేర్ కాదు అసలు. నాకు సినిమా అవకాశం వచ్చిందని అందరితో ఇక్కడ హ్యాపీగా ఉన్నా. నా దోస్తులే కదా తీసుకుని 50,000 వాళ్ళు పెట్టిన పెట్టుబడి అని వచ్చింది అన్నట్టు వాళ్ళు అట్లా నడుస్తుంది. సరే ఏమైతే ఏమైంది, మొత్తానికైతే మై ఫస్ట్ షో గిరి సార్ అని చెప్పేసి ఫోన్ చేసిండు. అమ్మ నాగరాజ్ అంటే అవును సార్ అంటే, నేను మై ఫస్ట్ షో గిరిని మాట్లాడుతున్నామ్మా, ఇక్కడ ఉంటారు మీరంటే హనుమకొండ అంటే, నేను వస్తా ఒకసారి టైం ఇస్తారంటే రండి సార్ అన్న. ఏం పని, పాట కావాలంటే వేరే పాట అనుకున్నా. ఆడికి వచ్చిన తర్వాత అనిత పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాం అమ్మా, రాస్తారా అంటే, అనిత పాటే మళ్ళీ ఎందుకు సార్, మంచి పాటలు ఉన్నాయి వేరే తీసుకోవాలంటే, లేదండి అది మంచి సాంగ్, అది దాన్ని ఆ పాట కనుమరుగైపోయిన దశలకే, దాన్ని మళ్ళీ బ్రతికించాలంటే మీరు పార్ట్ 2 చేయాలి అంటే, అప్పుడు నా జేబులో నేను ఏంటంటే మొత్తానికి ఎట్లా అంటే చిల్లి గవ్వలేకుండా మొత్తానికి బికారీ స్టేజ్లో ఉన్న టైం అది నాది. ఆయన వచ్చి ఎంత కావాలంటే, అప్పటికే చూస్తే జేబులో రూపాయలు లేదు. సరే ప్రస్తుతానికి అడ్వాన్స్ అయితే 10,000 ఇవ్వండి సార్, తర్వాత చూసుకుందాం ఎంతో కొంత అంటే, ఆయన వెంటనే ఆయన 10,000 అప్పుడే నా చేతిలో పెట్టి నాతో సంతకం పెట్టుకున్నాడు. నేను ఎవరికి భయపడా సార్, నాకు ఇక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చెప్తాను. నేను అప్పుడు ఆ పాట ఎవరికి అమ్మలేదా, పాట నాదని అందరికీ తెలుసు. వాళ్ళు అమ్ముకున్న వాళ్ళ మీద నేను రిటర్న్ కేసు పెడితే వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అసలు బుచ్చడి పైసలు లాగచ్చు. నేను తలుచుకుంటే ఇప్పటికి కూడా మస్తు మంది మీద కేసు వేయచ్చు నేను. ఆ పాట నాది, కానీ మనకు ఆ ఉద్దేశం లేదు. అంతగానో ఇబ్బందులు ఎందుకు. ఇప్పుడు నేను నిజంగానే అనిత పాట నాది, గిట్లా నన్ను వాడుకున్నానని ఎక్కడికి పోయి కేసు పెట్టినా కేసు నిలబడుతుంది. ఎన్ని జోనర్స్ నుంచి వచ్చేస్తాయి అమౌంట్, అన్ని జోనర్స్ కాదు. ఆ పాటను ఎంతమంది అయితే ఏ ఛానల్ ఉన్నదో అందరి మీద కేసు పెట్టింది అనుకో, బుచ్చడి పైసలు లాగచ్చు. కానీ మనం అసంటి వాళ్ళం కాదు. ఎందుకంటే ఆ బుద్ధి కాదు మనది. అది మన అనిత పాటను డబ్బుల కోసం రాసింది కాదు. ఇప్పుడు కూడా చెప్తాను నేను, దాని మీద సంపాదించుకునే ఉద్దేశం లేకుండా. ఇప్పుడు అదే పాట నాకు అన్నం పెడుతుంది, సరిపోద్ది, మంచి పేరుని తీసుకొచ్చింది. వాళ్ళు కూడా ఆ పాటను బతికేయడానికి మస్తు పబ్లిసిటీ చేసిళ్ళు, మార్కెట్ చేసిళ్ళు. వాళ్ళు కూడా నాకు ఒకందుకు మంచి చేసిన వాళ్ళే పాపం. వాళ్ళు ఎవరో ఒకరైతే పాటను ఎవరికొకరికైతే యూజ్ కాకుండా పోవద్దు కదా, కనీసం కొంతమంది జీవితాలను కాపాడినటువంటి పాట అది. కాబట్టి వాళ్ళని మనం తప్పుగా అనుకునేది ఏం లేదు. హ్యాపీగా మొత్తానికైతే ఆ పాట అందరికీ చిరకాలం గుర్తుండిపోయి ఒక మంచి పాట. ఈ జీవితానికి మనకు మంచి పాట ఒకటైతే రాసినాం. దాని తర్వాత కూడా ఇప్పుడు చాలా పాటలు రిలీజ్కి ఉన్నాయి, షూటింగ్ దశలో ఉన్నాయి. మంచి పాటలు మీకు చెప్తే నమ్మరు, కానీ అనిత పాట కంటే 100 రెట్లు మంచి పాట రాసినా కానీ జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది ఉన్నది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ వర్క్ రన్ అవుతుంది, షూట్ జరుగుతున్నాయి చాలా పాటలు. ఇప్పుడు అనిత 2 సాంగ్ మాకు పాడతారా? తప్పకుండా మేడం, పాడతా. అది కూడా మీరు వింటే ఆ పాటను కూడా మీకు అందులో జస్ట్ మ్యూజిక్ ఒకటి, ట్యూన్ ఒకటి చేంజ్ ఉంటుంది మేడం.
ట్యూన్ సారీ ట్యూన్ ఒక్కటే సేమ్ ఉంటుంది, ఓకే. అన్నితో పాటు ట్యూన్ సేమ్ ఉంటుంది, మ్యూజిక్ చేంజ్ ఉంటుంది, లిరిక్స్ చేంజ్ ఉంటాయి. ఓకే. నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నేను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా, అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడత, నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే. నైస్ నైస్ నైస్. సో అదే లైన్ లో మీరు మార్చేశారు అంతే. అంతే మేడం, సేమ్ ట్యూన్, లిరిక్ చేంజ్ ఉంటుంది, మ్యూజిక్ చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ రిలీజ్ అయింది పాట, ఆల్రెడీ ఆడియో ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు షూట్కి వెళ్తారు. ఓకే. ఇన్ని రోజులు కొంచెం ప్రొడ్యూసర్ వాళ్ళు ఇల్లు ఏదో కట్టించుకున్నాడు, ఆ ప్రాబ్లం వల్ల లేట్ అయింది. వస్తుంది, త్వరలోనే వస్తుంది. మంచి కమ్ బ్యాక్, మళ్ళీ అదే పాటతోటి గట్టి కమ్ బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నా. ఈసారైనా పైసలు వసూలు చేస్తారా? నేను తీసుకుంటున్నా మేడం. ఓ పాటకు అంటే ఎక్కువ అడగట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఓ పాట రాస్తే 30,000 నుంచి 40,000 మధ్యన, ఓకే. ఓ పాడితే 15,000, 10,000, 20,000 అడిగితే వాళ్ళు 10,000 ఇచ్చినా హ్యాపీగా తీసుకొని పాడుతున్నా. నేను నెలకు 4-5 పాటలు చేసుకుంటున్నా మేడం, ప్రస్తుతానికి అయితే సరిపోతుంది. అంటే మనకు నెలకు ఇక్కడ వండుకుంటూ నేను నెలకు ఒక 2-3 మంచి పాటలు చేసుకుంటే చాలా, ఆ డబ్బులతోటి హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ని హ్యాపీ లీడ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఏం నేను పాటకు 1,00,000 తీసుకోవాలి, 2 లక్షలు అడగాలని డిమాండ్ లేదు. ఫ్యూచర్లో నాకు అలాంటి అవకాశం వస్తే తప్పకుండా తీసుకుంటా. కానీ ఇప్పుడు నా దగ్గరికి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎట్లుంటారంటే, నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలి, ఆ పాట షూట్ చేసి అందులో యాక్ట్ చేసి అనుకునే వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఆడ ఈడ అప్పు సొప్పు చేసి ఫ్రెండ్ సర్కిల్లో కెమెరా అవి ఇవి రెంట్లు పట్టుకొచ్చుకొని చిన్న చిన్న ఆర్టిస్టులు, కళాకారులు చిన్న చిన్న బడ్జెట్ పెట్టే వాళ్ళు వస్తుండ్రు. వాళ్ళని భయపెట్టకుండా 10,000 ఇచ్చినా తీసుకొని రాస్తాను హ్యాపీగా. ఎందుకంటే నాకు తెలుసు, మనం కూడా చిన్న స్టేజ్ నుంచి వచ్చినాం. ఉండేవి పైసలు, చదువుకునేటోని దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి, పని చేసేటోని దగ్గర డబ్బులు ఉంటాయి. చదువుకునేటోడు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు పైసలు, ఇస్తే వాళ్ళు అవ్వ ఇవ్వాలి, లేకపోతే ఫ్రెండ్స్ ఇవ్వాలి, లేకపోతే అప్పనే చేసి పట్టుకొస్తాడు. వాళ్ళు ఏడు నుంచి అయినా వాడు పాట కోసం ఏదైనా చేస్తాడు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే వాడు ఏం చేస్తాడంటే, నేను ఒకటే పాట పట్టుకొని 2 ఏళ్ళు తిరిగిన అంటే తప్పటి ఎవడు చూడు నా దగ్గర అనేకపోయేది, గీదేం పాటలకు ఇప్పుడు ఇది ఎప్పుడు వింటారా అని చెప్పించేది మనం తీసేది. అంటే అప్పుడు ఫోక్ నడుస్తుంది, ఎక్కడ చూడు గట్టిగా ఫోక్ నడుస్తుంది. సినిమా ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే స్టూడియోలలో ఇక్కడ సినిమా పాటలు తప్పితే ఎవరి రికార్డు కాకపోయేది. ఇక్కడ ఉండే స్టూడియోలలోకి అడుగు పెట్టాలంటే భయపడేది. ఇప్పుడు ఒకప్పుడు స్టూడియోస్ అట్లా మెయింటైన్ చేసేది. వాళ్ళు ఒక సింగర్ని కలవాలి, ఒక స్టూడియోకి పోవాలంటే భయంతో ఉండే కథ. కొద్ది స్టూడియోసే ఉండేది, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండేది. ఇప్పుడు గల్లీ గల్లీకి స్టూడియో, ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ వచ్చిన కాడి నుంచి నీ టాలెంట్ను నిరూపించుకోవడానికి వట్టిగానే వైరల్ కావచ్చు, మంచి ప్లాట్ఫామ్ ఉన్నది. అప్పట్లో మనం బయటికి రావాలంటే పాడితే సినిమాలో పాడాలి, లేకపోతే ఏదైనా ప్రైవేట్ ఆల్బమ్. ఇప్పుడు అది యూట్యూబ్ వచ్చిన కాడి నుంచి నువ్వు తెల్లాలేసి వీడియో, ఒక చిన్న వీడియో చేసి పాట పాడి అలా పోస్ట్ చేస్తే సరిపోతుంది. పలానోడు పాటలు పాడుతాండ్రా, మంచిగా ఉన్నది వాయిస్, రాస్తాండ్రా మంచిగానే అని జనాలకు తెలిసిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింగర్ రైటర్ గుర్తింపు ఏడ తెచ్చుకోవాలంటే ఫీల్డ్లో తెచ్చుకోవాలి. ఫీల్డ్లో తీసుకొచ్చుకుంటే ఆటోమేటిక్గా జనాల్లోకి మనం వెళ్ళిపోతాం. ఇవాళ రేపు లవ్ అని చెప్పేసి ఏదో పైన మాటలు చెప్పేసి ఇష్టం లేకపోతే చంపేయడాలు, చచ్చిపోవడాలు, రకరకాల కైండ్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఆ కాలం నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడి, సరే తనకి ఇష్టం లేదు కాబట్టి ఒక జ్ఞాపకంగా ఒక సాంగ్ని పాడి, ఆ ఇష్టం అంటే మీరు ఒక మంచి పాజిటివ్ వేలో వెళ్ళారు కాబట్టి మీకు కూడా అంత పాజిటివ్గా జరిగింది. తర్వాత మీ లైఫ్లో మంచిగా దేవిక లాంటి వాళ్ళు రావడం, అర్థం చేసుకొని భార్య వస్తే మళ్ళీ ఇల్లు నరకమే. సో ఆ విషయంలో దేవిక గారిని నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతిసారి అనిత నాగరాజు అన్నప్పుడల్లా మండేస్తుంది, అబ్బా ఆ అనిత నేనైనా బాగుండేదే అని ఫీలింగ్ కూడా వస్తుంది. దట్స్ రియలీ గ్రేట్ అండి. అంటే మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. చాలామంది ఇలాంటి సూసైడ్స్ చేసుకునే వాళ్ళకి, లవ్ ఫెయిల్యూర్ అయిపోయి వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి నానా హంగామా చేసుకునే వాళ్ళకి మీరు ఒక వెల్ అండ్ గుడ్ ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటున్నాను. చెప్తా మేడం, ఇప్పుడు కూడా వాళ్ళకు ఒక ముచ్చట చెప్తా.
ఎందుకంటే సరే ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ అనేది కంపల్సరీ ఏదో ఒక టైంలో అది ఆ ఫీల్ అనేది వస్తూనే ఉంటే కలుగుతుంది. ఒక అమ్మాయిని మనం ఇష్టపడాల్సి వస్తది. అనుకోకుండా అది జరిగే ఒక మన జీవితంలో చిన్నపాటి ఒక భాగం మాత్రమే. మీరేం జేయాలంటే ఫస్టు మీరు లవ్ జేసినప్పుడు మన ఎనకాల తొందరపాటు నిర్ణయాలు మానేసి మనకు ఎనకాల అమ్మ, నాన్న ఉంటారు. ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ అమ్మాయికి గూడా వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ ఫ్యామిలీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నట్టే అమ్మాయికి గూడా ఇంకా మనకన్నా రెండింతలు ఎక్కువనే ప్రాబ్లమ్స్ ఫేస్ జేయాల్సి ఉంటది అమ్మాయి గూడా. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మానేసి ఆహ్, అం లవ్ జేస్తే అమ్మాయిని చంపడము, లేకపోతే అమ్మాయి కోసం మనం చచ్చిపోవడము కాకుండా మీరేందంటే ఏదన్నా చెప్పాల్సింది అమ్మాయికి మీరైతే ఏదైతే గట్టిగా చెప్పాలనుకుంటారో అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మాయి ఒకవేళ మిమ్మల్ని ఇష్టపడి వస్తే హ్యాపీగా పెళ్లి చేసుకోండి. లేదంటే ఆ అమ్మాయి కాకపోతే ఇప్పుడు నేను వేరే అమ్మాయిని చేసుకున్నా కదా! అట్లనే మీరు గూడా ఇంకో నచ్చిన అమ్మాయి మన కోసం ఎవరో ఒకరు అక్కడ మన కోసం ఉండే ఉంటది. కాబట్టి తప్పకుండా మర్చిపోకండి నేను చెప్పేది. అమ్మ నాన్నని బాగా చూసుకోండి. తర్వాత మన ఫ్యామిలీకి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చిన అమ్మాయి గురించి ఆలోచించండి. అంతేగాని తప్పుడు నిర్ణయాలకు తీసుకొని మీరు ఇబ్బంది పడకండి. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాంకర్ శ్రావణి గారు. చాలా రోజులవుతుంది మిమ్మల్ని వెయిట్ చేయించాను. సారీ. ఎందుకంటే మనకు ఎప్పుడో చేద్దాం అనుకున్నాం ఈ ఇంటర్వ్యూ కానీ అందరికంటే కొంచెం కొత్తగా ఆ! అందరికంటే కొంచెం కొత్తగా చేసిల్లు ఇంటర్వ్యూ. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.